హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము సిఎస్ఎస్లో సిఎస్ఎస్ హైట్ విడ్త్ గురించి మాట్లాడుకుందామండి. మనము ఇంతవరకు బార్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్స్ అనేసి విన్నాం కదా. ఈ కాన్సెప్ట్ చూస్తే మీకు హైట్ విడ్త్ మీరు దీనికి డెప్త్గా వెళ్ళకుండా పైన రిజల్ట్స్ చూస్తే కనుక అన్నీ సేమ్ కదా అనిపిస్తుంది. డెప్త్గా వెళ్తే ఎవ్రీ దానికి అంటే ప్రతి ఒక్క దానికి కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఆ డిఫరెన్స్ ఏంటో చూపించబోతున్నాను. ఓకే, సో ఇక్కడ సిఎస్ఎస్ హైట్ విడ్త్ అంటే ఏం లేదండి, జస్ట్ లైక్ ఒక ఎలిమెంట్ ఉంది ఇక్కడ. ఓకే, ఒక కంటెంట్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, దీనికి హైట్ విడ్త్ అంటే హైట్ అంటే ఇలా, విడ్త్ అంటే ఇలా అని అనుకుంటాం కదా. సో ఈ హైట్ని, ఈ విడ్త్ని ఎలిమెంట్ యొక్క హైట్ విడ్త్ని మనము ఇక్కడ ఈ కాన్సెప్ట్ ద్వారా మనమైతే డిఫైన్ చేసుకోగలుగుతామండి. సో దీనికైతే నేను ప్రాక్టికల్గా అంటే థియరిటికల్గా చూపిస్తాను, మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడైతే నేను HTML ట్యాగ్ తీసుకుంటున్నాను. అండ్ తర్వాత హెడ్ ట్యాగ్, స్టైల్ ట్యాగ్, అండ్ ఇక్కడ నేను డ్యూ అది లేకపోతే H1 ట్యాగ్ తీసుకుంటాను. H1 తీసేసుకొని ఇంకా ఇక్కడ నేను స్టైల్ ఇచ్చేస్తున్నాను. అదేంటి అంటే బార్డర్ 2px సాలిడ్ బ్లూ అనేసి ఇస్తున్నాను. సారీ, ఇక్కడ H1 ట్యాగ్ ఏమొద్దు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనము ఇంకా ఏమి ఇవ్వాలి, హైట్ కదా అండి. హైట్ వచ్చేసి ఒక 200px ఇస్తున్నాను. తర్వాత విడ్త్ వచ్చేసరికి ఒక 500px ఇస్తున్నాను చూడండి. తర్వాత ఇది ఫ్లవర్ బ్రషెస్ అనేది క్లోజ్ చేసేసి నేను ఇక్కడ స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ హెడ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను బాడీ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాడీ ట్యాగ్ని ఓపెన్ చేసేసుకుని నేను H1 ట్యాగ్ని ఓపెన్ చేసేసుకుని ఇక్కడ నేను హలో పీపుల్ అని రాస్తున్నాను. ఓకే, హలో పీపుల్ అని రాసేసి H1 ఇచ్చాను. అండ్ ఈ ట్యాగ్స్ అన్ని కూడా మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూసేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు హలో పీపుల్ అనేసి ఉంది. ఓకే, హలో పీపుల్ అనేది ఉంది కదా. ఇక్కడ మనం ఇక్కడ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. అంటే మనము ఈ బార్డర్స్కి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇంతకుముందు తీసుకున్నాం కదా, అలా ఇక్కడ కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేసుకోవచ్చు. సో ఇంకా మంచిగా డిఫైన్ అవుతుంది. సో ఇది ఒక హైట్ కదా, సారీ హైట్ 200 అన్నాం కదా. 200 అంటే ఇంత అనుకుందాం. ఓకే, 500 అంటే లైక్ విడ్త్ వచ్చేసి ఇంత. నేను ఇక్కడ మెజర్ కూడా చేశాను, మీకు ఇక్కడే అర్థమై ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనము హైట్ని డిఫైన్ చేస్తున్నాము, విడ్త్ని ఇలా డిఫైన్ చేస్తున్నాం. అంటే ఈ మెజర్మెంట్స్ అనేవి మనం ఎంత కావాలో అంత మనం ముందుగానే తెలుసుకుని, అంటే ముందుగానే మనం ఐడియా ఒకటి పెట్టుకుని హైట్ ఇలా ఉండాలి, విడ్త్ ఇలా ఉండాలి అనేసి ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. విడ్త్ ఇంత ఇస్తే ఇది ఎక్స్టెండ్ అవుతుంది, హైట్ ఇంత ఇస్తే ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నేను పైథాన్ లైఫ్తో పాటు ఇంకా కంటెంట్ ఇచ్చాను అనుకోండి, హలో పీపుల్తో పాటు పైథాన్ లైఫ్ ఎక్స్ట్రా ఇచ్చాను, దిస్ ఈజ్ రూపా అనేసి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఎలా వస్తుంది, అదే 200 500 px అనేది పెడదాం.
సో హలో పీపుల్ రావాలి. హలో పీపుల్, తర్వాత పైథాన్ లైఫ్, తరువాత దిస్ ఈజ్ రూపా అనేసి వచ్చింది. అంటే చూసారా, ఇక్కడ మనం 500 విడ్త్ అనేది ఇచ్చాం కదా, 500 px అనేది ఇచ్చాం కాబట్టి అక్కడికి నువ్వు ఎంత కంటెంట్ ఇవ్వు, ఆ 500లోనే ఇక్కడికే ఆగిపోయి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది, మళ్ళీ 500 వరకే వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది, అంతేకాని ఎక్స్టెండ్ అవ్వదు. ఓకే, ఇక్కడ కూడా 200 అన్నాము, ఈ 200 వరకే వస్తుంది. అంటే లైక్ మనము మన కంటెంట్ ఎంత ఉంది దాన్ని మనం లైక్ దృష్టిలో పెట్టుకుని 200 px ఇవ్వాలా, 1000 px ఇవ్వాలా, అంటే ఎంత పెద్దగా ఉంటే అంత అలా ఇవ్వాలి. ఇప్పుడు నేను మీకు ఇంకా అర్థం కావడానికి ఇక్కడ నేను మారుస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని 5 చేస్తున్నాను, దీన్ని 2 చేస్తున్నాను. అంటే హైట్ ఇప్పుడు ఎంత ఉంది, 500 px కదా. సో హైట్ ఇప్పుడు ఎంత ఉందంటే 500 px, రైట్. సో 500 అంటే లైక్ ఇంత 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 అని అనుకుందాం. 200 అంటే దీంట్లో ఇంత పార్ట్ అనుకుందాం, ఇక్కడ కూడా 200 వస్తుంది, ఇది మళ్ళీ 500 వస్తుంది. ఓకే, ఇలా మన హైట్ విడ్త్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కంటెంట్ ఏముంది, హలో పీపుల్, పైథాన్ లైఫ్, ఇంకేముంది దిస్ ఇస్ రూపా అనేసి ఉంది కదా. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీనికి కంటెంట్ ఎలా మారుతుంది, హలో పీపుల్, హలో పీపుల్, పైథాన్ లైఫ్, దిస్ ఈజ్ రూపా అనేసి వస్తుందన్నమాట. సో అర్థమైందా, మనము ఇచ్చే హైట్ని బట్టి విడ్త్ని బట్టి మన ఎలిమెంట్స్ అనేది మారుతుందన్నమాట. అంటే మనము మన ఎలిమెంట్, మన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం, అది ఎంత విడ్త్లో ఉండాలి, అది ఎంత హైట్లో ఉండాలి అని ఇక్కడ డిఫైన్ చేసేసుకుంటున్నాం. అర్థమైంది కదా, ఇంతకు ముందు ప్యాడింగ్, మార్జిన్, బార్డర్స్కి తేడా ఏంటి, దీనికి తేడా ఏంటి అనేసి. ఇక్కడ మనము ఈ లెంత్ అయితే ఏదైతే ఉందో ప్రతి ఒక్క దానికి హైట్ అయినా విడ్త్ అయినా అవన్నీ కూడా మనము డిఫైన్ చేసేసుకుని ఇక్కడ ఇలా ఎలా కావాల్సి అలా మార్చొచ్చు అనమాట. సో ఇలా మనము సిఎస్ఎస్ హైట్ విడ్త్ని యూజ్ చేసుకుని కంటెంట్ని, ఎలిమెంట్స్లో ఉన్న డేటాని ఇలా మనము లైక్ డిస్ప్లే చేయొచ్చు అనమాట. సో ఇది హైట్ విడ్త్ అంటే సిఎస్ఎస్లో మీ అందరికీ చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్లో కూడా మీరైతే నాతో పాటు ప్రాక్టీస్ అనేది చేసేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా లైక్ టాపిక్స్ అన్నీ కూడా డెప్త్గా చెప్పుకుందాం. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము హైట్ విడ్త్ గురించి ప్రాక్టికల్గా చూద్దాం రండి. సో ఫస్ట్గా అయితే మనము ఇక్కడ HTML ట్యాగ్ని తీసుకుంటున్నామండి. తర్వాత వచ్చేసరికి హెడ్ ట్యాగ్ని తీసుకుంటున్నాం, రైట్. హెడ్ ట్యాగ్ని తీసుకున్న తర్వాత స్టైల్ ట్యాగ్ని తీసుకుంటున్నాం. స్టైల్ ట్యాగ్ని తీసుకున్నాక ఇక్కడ డివ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. డివ్ ట్యాగ్ తీసుకున్నాక మనమైతే ఫ్లవర్ బ్రేస్ అనేది యూజ్ చేయాలని చెప్పాను కదా. ఫ్లవర్ బ్రేస్ యూజ్ చేసి ఇక్కడ హైట్ అనేది ఇవ్వాలి. హైట్ అనేది ఒక 300 px అనేసి ఇస్తాను. 300 px సెమికాలన్ ఇచ్చేసి విడ్త్ కూడా ఇవ్వాలి కదా. విడ్త్ ఇచ్చేస్తే విడ్త్ ఎంత ఇద్దాం, ఒక దీంట్లో హాఫ్ లైక్ 150 ఇచ్చేద్దామా. 150 ఇచ్చేసి ఇక్కడ సెమికాలన్ ఇచ్చేసాము. తర్వాత మనము దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూస్ కూడా చేసుకోవచ్చు మనకు కావాలంటే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైక్
ఏదైనా మీకు నచ్చిన కలర్ ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ వస్తుందో రాదో చూస్తా. ఓకే, గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ యూజ్ చేస్తున్నా. రైట్, ఇంకా దీనికి బయటికి వచ్చేసి ఇక్కడ మనము స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ ది స్టైల్ ట్యాగ్. స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసేసా. తర్వాత హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసా. తర్వాత ఇప్పుడు మనము బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనము ఏదైనా లైక్ H2 ట్యాగ్ తీసుకుందాం. ఫస్ట్ H2 ట్యాగ్ తీసుకుని ఇక్కడ ఏదైనా లైక్ స్టోరీ రాసేద్దాం. H2 ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ తండేల్ స్టోరీ మీకు జస్ట్ ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి నేను తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ మీరు వెబ్సైట్ సంథింగ్ ఏదన్నా క్రియేట్ చేస్తున్నట్టుగా అయితే దానికి తగినట్టుగా మనం ఇక్కడ మ్యాట్ కంటెంట్ డేటా అనేది తీసుకోవాల్సి వస్తుంది. డ్యూ ట్యాగ్లో అయితే దిస్ ఈజ్ ఏ ఫీల్ గుడ్ మూవీ with a lot of emotions. ఎమోషన్స్ అనేసి పెట్టేసి ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసాక ఎంటర్ కొట్టేసి ఈ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసేయాలి. ఓకే, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాక HTML ట్యాగ్ని క్లోజ్ చేసేయాలి. యా, ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం. హైట్ విడ్త్ డాట్ సేవ్ చేసేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే చూసారా ఇక్కడ నేను దేనికైతే డ్యూ ట్యాగ్కి అయితే స్టైల్ ఇచ్చాను అంటే హైట్ విడ్త్ అన్న కాన్సెప్ట్ ఇచ్చాను కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ని చేంజ్ చేసి చూద్దామా. హైట్ 300 ఇచ్చా, ఇది కూడా 150 ఇస్తే ఎలా ఉంటుంది జస్ట్ చూద్దాము. ఇలా ఉంటుంది. 50నే ఇస్తే ఇలా ఉంటుంది. అంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ హైట్ విడ్త్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాము ఇక్కడ కాబట్టి ఇలా వచ్చింది. ఒకసారి 1500 పెట్టి చూద్దాం. 1500 అంటే ఎంత పెద్దగా వచ్చింది. ఓకే, హైట్ పెట్టా, అది 1500 లెంత్ పెడితే ఇలా వస్తుంది. అర్థమైంది కదా అండి, హైట్ విడ్త్కి ప్రాక్టికల్గా రియల్ టైమ్గా ఎలా ఉంటుందో డిఫరెన్స్. సో ఇలా మనము హైట్ విడ్త్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. రైట్, ఇంకా నెక్స్ట్ టాపిక్లో ఇంకా మిగతావి కూడా ఇలానే ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. నేను దానికి రిప్లైస్ అనేవి ఇస్తాను, మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. రైట్.